శక్తి కలిగిన యేసే నామములో దుబాయ్ మరియు అబుదాబి పరిసర ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులకు, ఆత్మీయులకు మరియు ప్రత్యేకంగా దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నెల అంటే జూలై 18 నుంచి 24 వరకు దేవుడు నన్ను మీ మధ్యలో వాడుకోబోతూ ఉన్నాడు. ఇది మీరు నేను కలిసి దేవుడిని గణపరచడానికి ఆయన మనకిచ్చిన అద్భుతమైన అవకాశము. నేను ఏ ప్లేస్కి రాబోతున్నానో మీలో చాలా మంది అంజలి సిస్టర్ మీరు కనుక దుబాయ్ వస్తే తప్పకుండా చెప్పండి, కలుద్దామని చెప్పారు. మరి ఫైనల్ గా అయితే దేవుడు అవకాశం కల్పించాడు. మరి నేను ఏ ప్లేస్ కి రాబోతున్నాను, ఎక్కడ ఉండబోతున్నాను, ఎక్కడ వాడబడబోతున్నాను అనే వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు. మీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారా? పిల్లల కోసం, కుటుంబం కోసం దేశం కాని దేశం వెళ్ళి కష్టపడుతున్నా మీరు అనుకున్నట్లుగా జరగడం లేదా? కుటుంబ కలహాల వల్ల ఫ్యామిలీలో ప్రశాంతత లేదా? అనారోగ్యం కృంగదీస్తుందా? అప్పులు వేధిస్తున్నాయా? వయసు మీద పడి ఇంకా వివాహం కాకపోవడం వల్ల ఎగతాళికి ఎదురవుతున్నారా? అలాగే వివాహమై ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు లేరే అని చెప్పి బాధపడుతున్నారా? నా అర్హతకు తగిన ఉద్యోగం రావట్లేదే అని చెప్పి చింతిస్తున్నారా? అయితే ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. మీ సమస్య ఏదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, దానికి సమాధానం, పరిష్కారం మరియు విడుదల తప్పకుండా యేసయ్య దగ్గర దొరుకుతుంది. నమ్మి విశ్వాసంతో రండి. దేవుడు మీ పట్ల చేసే అద్భుతమైన కార్యాన్ని మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఏమండి, ఒకప్పుడు మనుషులందరి చేత నిషేధించబడిన రాయిగా మిగిలిన నా స్థితిని ఈరోజు దేవుడు మూలకు తలరాయిగా చేసి వాడుకుంటున్నాడు. గొంగలి పురుగుగా మిగిలిపోవలసిన నా బ్రతుకుని ఈరోజు యేసయ్య అందమైన సీతాకు చిలుకగా మలిచి మీ ముందు నిలబెట్టాడు. నా స్థితిని మార్చిన దేవునికి మీ స్థితిని మార్చడం కూడా సాధ్యమే. కాబట్టి విశ్వాసంతో రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. అండ్ అలాగే ఈ వీడియోని దుబాయ్, అబుదాబి పరిసర ప్రాంతాల్లో ఉన్న మన విశ్వాసులకి, ఆత్మీయులకి అందరికీ షేర్ చేయండి. మీరు కూడా దేవుడి పనిలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుడిచ్చే మెండైన ఆశీర్వాదాలు మీ సొంతం చేసుకోండి. అండ్ కైండ్లీ pray for my journey. I am looking forward to seeing you soon all. May God bless you always.